ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ చేసిన కారు డ్రైవింగ్ మరణానికి దారితీసింది. ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న కారు బావిలోకి దూసుకువెళ్లడంతో అందులోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న థార్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దం విని సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడి గ్రామస్తులు. కారులో ఉన్న నివేష్, అశ్విన్లను సురక్షితంగా బయటకు తీశారు. అయితే డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ మాత్రం కారుతో పాటు బావిలో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు దాదాపు 3 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగించారు. బావిలో నుంచి కారుతో పాటు అరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మొబైల్ ఫోన్లో చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, తోటి ప్రయాణికులు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? ఎలా జరిగింది ఈ ఘటన? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, మొత్తం అంటే మన దేశం అంతా కూడా ఆర్సీబీ గెలిచినందుకు ఆ టీం కు సంబంధించిన అభిమానుల్లో కావచ్చు సంబరాలు నెలకొంటే, మరొక వైపు ఒకవేళ జగిత్యాలకు సంబంధించి మోరపల్లిలో విషాదం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఒకవైపు ఆర్సీబీ గెలుస్తుందనుకున్న తరుణంలో మొత్తంగా ఈ కారు అతివేగంతో దూసుకెళ్లి మోరపల్లి వద్ద ఆ బావిలోకి తీసుకెళ్ళింది. దాంతో అందులో ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ ముగ్గురు యువకులు ముఖ్యంగా అరుణ్ అనే యువకుడు ఆ కారుతో పాటు అందులో చిక్కుకొని మృతి చెందడం అనేది చాలా తీవ్ర విషయాలు లేపింది. అదేవిధంగా కారు అంటే నివేష్, అదేవిధంగా అశ్విన్ అనే మరొక ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఆ కారు శబ్దం విని వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తే దాంతో రెస్క్యూ టీం వెంటనే రంగంలో ఆ తీసే క్రమంలో ఆ ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ అరుణ్ తో పాటుగా అరుణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత 2-3 గంటల పాటు రెస్క్యూ చేసి మొత్తం టీము బయటకు తీయడం జరిగింది. దీంతో పూర్తిగా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ రమణ.